రాబిన్ హుడ్. ఈ మూవీ గురించి మాట్లాడే ముందు డైరెక్టర్ వెంకి కుడుముల బిఫోర్ మూవీస్ ఇంకంతే 'చలో' అండ్ 'భీష్మ' కామెడీ మిక్స్ అయ్యి ఒక టిపికల్ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్స్ ఉంటాయి ఈ మూవీస్‌లో. కామెడీ కూడా చాలా బాగా వర్క్ అవుతది. ఇంటర్వెల్ బ్యాంక్ కూడా బావుంటుంది. ఇలా చాలా యాస్పెక్ట్స్ బావుంటాయి. ఇప్పుడు ఒకసారి 'రాబిన్ హుడ్' మూవీ గురించి చూద్దాం. రామ్ అలియాస్ నితిన్ ఒక ఆర్ఫన్. తన పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడానికి, మిగిలిన ఆర్ఫన్స్‌కి హెల్ప్ చేయడం కోసం చిన్నప్పటి నుంచే రాబిన్ హుడ్ లాగా మారతాడు. ఆ మనీని వేరే వేరే ఆర్ఫన్ హౌసెస్‌కి డొనేట్ చేస్తా ఉంటాడు. రాబిన్ హుడ్‌ని ఎలా అయినా ట్రేస్ చేయాలి అనుకునే ఒక కాప్. ఒక టైంలో ఆల్మోస్ట్ దొరికిపోయే సిచ్యువేషన్‌కి వెళ్తాడు రాబిన్ హుడ్. అదే టైంలో రీనా, అదే మన శ్రీలీల ఇండియాకి వస్తుంది. సెక్యూరిటీ కావాలి అంటుంది. ఇలా ఏజెంట్ రాబిన్ హుడ్ స్టోరీ ఎలా చేంజ్ అయింది, మూవీలో డ్రగ్స్ ఇష్యూ ఏంటి, డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ ఏంటి, ఇదంతా మూవీలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ వరకు చూస్తే మూవీ ఏమంత ఇంప్రెసింగ్ అనిపించలేదు. కామెడీ ఉంటది కానీ జస్ట్ అప్పుడప్పుడే వర్క్ అయిందంతే. స్టోరీ కూడా చాలా ఫ్లాట్‌గా, రెగ్యులర్‌గా ఉండటం వల్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే ఫ్యాక్టర్స్ మిస్ అయ్యాయి. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా మిస్ అయ్యాయి. రాజేంద్ర ప్రసాద్, నితిన్ ఇంకా వెన్నెల కిషోర్ వీళ్ళ మధ్య కొంచెం కామెడీ వర్క్ అయింది. అది కూడా ఫస్ట్ హాఫ్‌లో అంతే. 'రాబిన్ హుడ్' అనే టైటిల్ రేంజ్ అనిపించలేదు ఈ సినిమా. చాలా నార్మల్ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత మూవీ సెకండ్ హాఫ్‌లోకి మూవ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళాక ఇంకా డేంజర్. ఇంకా ఫ్లాట్‌గా అయింది. మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందే మనకు అర్థమయ్యేలా చేసేశారు. బోర్ కొట్టడం తర్వాత మెల్లిగా నిద్ర కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. 2 మంచి మూవీస్ తీశాక ఇలాంటి స్టోరీ ఎందుకు చూజ్ చేసుకున్నారో అర్థం కాలా. సాంగ్స్ ఉంటాయి మూవీలో. ఎప్పుడైపోతాయిరా బాబు! ఎప్పుడైపోతే బావుండు అని ఎదురు చూపులు ఎక్కువయ్యాయి నాకు. ఇంకా ఈ సినిమాలో ఏం బావుంది అంటే నితిన్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. కాస్ట్యూమ్ సెలక్షన్ కూడా బావుంది. కానీ ఏం బాలేదు అంటే ఆల్మోస్ట్ 3 అవర్స్ ఉంది. అది అస్సలు బాలేదు. అసలే బోర్ కొడుతుంది అంటే ఇంత డ్యూరేషన్ అంటే చాలా కష్టమైపోయాయి. కొన్ని సీక్వెన్సెస్ అయితే లాగ్ చేయడానికి పెట్టినట్టు ఫిట్ అయ్యాయి ఎగ్జాక్ట్‌గా. అసలే ఫ్లాట్‌గా ఉంది మూవీ అంటే దాని మీద టైల్స్ వేసి, వాటర్ పోసి, ఇంకా స్లిప్ అయ్యేలా చేశారు. స్లిప్పరీగా చేశారు. వదిలేస్తే వెళ్ళిపోదాం అనుకుంటే వార్నర్ మా కోసం లాస్ట్ వరకు వెయిట్ చేయాల్సొచ్చింది. లేకపోతే ముందే స్కిప్ చేసేవాడిని. క్యామియో చిన్నదే అయినా బావుంది. పర్ఫార్మెన్స్ కూడా బావుంది మామది. సీక్వెల్ హింట్స్ ఇచ్చారు. అదే భయమేస్తుంది కొంచెం. సినిమాటోగ్రఫీ బావుంది. బీజీఎం కూడా అప్పుడప్పుడు పర్లేదు. సాంగ్స్ అయితే చాలా కష్టం. పర్ఫార్మెన్సెస్ అయితే నితిన్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ బావుంది. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బావుంది. శ్రీలీల అంతేం లేదు జస్ట్ ఓకే. దేవదత్ నాగే పర్ఫార్మెన్స్ బావుంది. విలన్‌గా బాగా సెట్ అయ్యారు. మిగతా వాళ్ళంతా బానే చేశారు. స్టోరీ అయితే అంత ఇంప్రెసివ్‌గా అనిపించలేదు. డైరెక్టర్ వెంకీ కుడుముల ఎందుకు ఈ సాహసం చేశారో అర్థం కాలేదు. నా వరకు సినిమా బాగుందా? బాలేదా? అని అడిగితే బాగాలేదు అని చెప్పను. కానీ బాగుండటానికి అక్కడ ఏం లేదు అని చెప్తా. మీరు చూస్తే ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.